వాటి ద్వారా ఇచ్చేసి ఆయన ఒప్పుకోలే, మాకెందుకు ఇది ఈ తగ్గుద్దా పాడా అది ఇది అని అన్నారు. మనం ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఎవరి దగ్గరికి? పేషెంట్స్ దగ్గరికి. మరి పరీక్షించేది ఎవరు? అందుకని ఎయిమ్స్ వాళ్ళని ఎంచుకుంటే ఆఖరికి కిరణ్ కుమార్ గారు ఫోన్ చేసి మీకేం ఖర్చు ఏం లేదు కదా, ఆయనే ఇస్తానంటున్నాడు కదా అంటే నేను ₹1,00,000 పెట్టి 2 పిరమిడ్ కార్డులు వంటి పంపించా. అంటే ఫ్లైట్లో తీసుకెళ్ళారు దాన్ని. ఫ్లైట్లో తీసుకెళ్తే అది అంతా ఇచ్చేసి మందులు వాడుకుంటా ఇచ్చేస్తే 4 రోజులు 5 రోజులు బయటకు వచ్చినాయి. తర్వాత మందులు తగ్గించుకుంటా ఏది 75%, 50%, 20% ఆఖరి మందులు లేకుండా ప్రయోగాలు చేస్తే ఏ మందులు లేకుండా 5 రోజుల్లో బయటకు వచ్చారు కరోనా పేషెంట్. వాళ్ళ రిపోర్ట్స్ వచ్చినాయి నా దగ్గరికి, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. ఆ టైంలో నేనేం రిక్వెస్ట్ చేశానంటే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒక పిరమిడ్ వార్డును కూడా పెడితే 5-6 రోజుల్లో బయటికి వెళ్తారు, ఇక్కడైతే 20 రోజులు ఉంటున్నారు కదా అని నేను రిక్వెస్ట్ చేశాను. ఆ ఫైలు పిఎం దగ్గర కూడా పంపించారు, దాన్ని కూడా అట్లా ఆపారు మామూలుగా. తర్వాత మన ఇందాక చెప్పారు కదా, మరి రవిరాజు అనే ఆయన పిరమిడ్ మీద పరిశోధన, వ్యవసాయానికి ఎలా పనిచేస్తాని పరిశోధన చేస్తే ఒక 2 ఎకరాలు అందులో అదంతా కూడా సౌడు భూమి. దాంట్లో ఓన్లీ ఈ పిరమిడ్లు పెట్టి 5 పిరమిడ్లు పెట్టి సెంటర్లో పోలు పాతి వైర్లతో ఇది చేస్తే 65 బస్తాలు పండింది, ఏ మందులు వేయకుండా సేంద్రియ వ్యవసాయంలో. అంటే మనం నేర్చుకునే ఇక్కడ ఏంటి, తర్వాత ఈ రోడ్డు మీద పెట్టడం మూలంగా యాక్సిడెంట్లు ఆగిపోయినాయి. అక్కడ ఏది చూసుకుని ఒక ఏఎస్ఐ గారు ఇక్కడ ఇబ్రహీంపట్నం యువతల బాగా ట్రాఫిక్ జరిగే ప్లేస్లో ఇదైతే అక్కడ యాక్సిడెంట్లు జరగట్లా, ఇబ్రహీంపట్నం అవతల నుంచి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇది ఏంటి ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడికి అక్కడికి? ఇది ఏంటంటే పిరమిడ్లు పెట్టి ఉన్నాయి అక్కడక్కడ. ఓహో, ఇది మూలంగానే పోలీసు వాళ్ళే రిక్వెస్ట్ చేసి మాకు కూడా అక్కడ అటు ధనుబండ్ వరకు ఈ పిరమిడ్లు పెట్టమని రిక్వెస్ట్ చేస్తే మన వాళ్ళు పెడితే అప్పటి నుంచి యాక్సిడెంట్ జరగలేని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు. అంటే తర్వాత నేనేం చేశానంటే సీఎంను కలిసి వీటి మీద ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఆ రంగా యూనివర్సిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయండి అని అంటే లెటర్ రాసి ఇచ్చారు. లెటర్ రాసిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. వాళ్ళకి కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటో తెలియదు, మాకు 4 సంవత్సరాలు పడుతుందన్నారు. నేనేమన్నానంటే విత్తనాలు ఇస్తా మీకు, మీరు విత్తనాలు ఇవ్వండి, నేను పిరమిడ్లు ఇస్తాను, వాటిలో పెట్టినవి ఒక ఏది ఈ పొలంలో మేము పిరమిడ్లు పెడతాం, ఆ పొలంలో మీరు ఏదైనా వ్యవసాయం చేసుకోండి అని అంటే వాళ్ళు ఏం చేశారంటే మీ పొలంలో పెట్టుకోండి, మేము వచ్చి చూస్తాను, ఇక ఏళ్ళతో అయ్యే పని కాదని ప్రతి రైతుకి 400 పిరమిడ్లు తయారు చేసి ఓన్లీ ఈతి దీంతో ఇచ్చేసి, మరి రైతుల కంటే పెద్ద కొలతలు కరెక్ట్ కాదు, అందుకని 2x2 సైజు ఇది ఐరన్ రాడ్తో ఈ పిరమిడ్లు తయారు చేసి ఒక ఎకరంలో మీరు పెట్టుకోండి, అవతల డిఫరెన్స్ ఏమొస్తుందో అని అన్నీ చూసేసరికి ఎంత తేడా వచ్చిందంటే దీనికి దానికి డిఫరెన్స్. ఒక మామిడి తోటలో పాతే 4 సంవత్సరాల నుంచి పూతలేంది, ఇది చేసి పెడితే మరి అద్భుతమైన పూత వచ్చింది దీంట్లో. అట్లా ఇది మిర్చిలో కానీ వేరుశనగల్లో కానీ శనగలు కానీ మినువులు పెసరు వరి ఇట్లా అన్నిట్లో పరిశోధన చేసిన తర్వాత వాటి అన్నిటినీ నా దగ్గర ఏది ఈ పిరమిడ్ ద్వారా గురువుగారి లెక్క ఏంటంటే పిరమిడ్ ప్రపంచం కావాలని కోరిక. ఇప్పుడు ఎక్కడో ఇటువంటి పిరమిడ్లు కడుతున్నాం, దాని ఏది కొంతవరకు ఉంటుంది. నా ఊహ ఏంటంటే రైతుకి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం, రైతులకు అందరికి గట్టిగా. రైతే రాజు, రైతు పండిస్తేనే మనం ఎన్ని ఇచ్చేస్తున్నాం ఏదేది. మరి రైతుకి ఈ రకరకాలుగా భూమిలో ఈ రసాయన ఎరువులతో వేసి భూమి అంతా గొల్లబారే స్థితిలో ఎలా ఉంటుంది అసలు ఏంటి, దీని మీద రైతుల మీద ఇది కావాలని నేను దీని మీద పరిశోధన చేసి దగ్గర 15-20 మంది రైతులకి దీనికి పరిశోధన చేసి లెక్కేసి ఓన్లీ సేంద్రియ ఎరువులు వేయండి అని చెప్తే ఇది ఎలా జరిగిందంటే
అంతా 100% అందరూ వీడియోలు నాకు పంపించారు. దీని మీద ఎంత అద్భుతంగా మార్పు వస్తుంది. 100% పంట ఈ రసాయనిక ఎరువులు వేయకుండానే, అందులో తెగుళ్ళు కూడా లేకుండా. ఇక్కడే మన చిట్టిబాబు గారు అని మీ అందరికీ తెలుసు, ఆయనకి ఈ ఒక్క చెట్లు ఉన్నాయి. దానికి కూడా ఇప్పుడు మనకి వీటికి కొబ్బరి చెట్లకి తల తెగులు వస్తే ఏమవుతుంది, అది ఎండిపోద్ది. అట్లాగే ఒక్క చెట్టుకు కూడా అంతే. అటువంటిది ఆయన ఏంటంటే మొత్తం అంతా చేసుకుంటున్నాడు ఈ పిరమిడ్లు పెట్టి సంగీతం ద్వారా. కానీ దానికి వచ్చినప్పుడు పిరమిడ్ తీసుకెళ్ళి దాని కింద పెడితే అది ఆ మొవ్వ తెగులు పోయింది. అయిపోయిందా టైము? ఓకే. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మళ్ళా మార్చాం ఏంటి అనేది. ఇది చూసారా, దీంట్లో సిమెంటు ఇసుక కలిపి కాస్త కాంక్రైజ్ ఒక దీనికి సిమెంట్ కట్టకి దగ్గర 45-50 వస్తాయి. ఎకరానికి ఒక 25 భూమిలో పాతేస్తే మీకు 365 రోజులు, 360 కాదు, కంటిన్యూటీగా ఇక మనం దున్నినా ఇబ్బంది లేకుండా అడుగును పాతున్నాం. దాని ద్వారా ఏమవుతుంది, కంటిన్యూటీగా ఎనర్జీస్ దానికి ఇక ఏరే మందులు సేంద్రియ ఎరువులు వేయటం తప్ప రసాయనిక ఎరువులు వేయకుండా మనం అనుకున్న పంట అంతా ఇవ్వటానికి రెడీగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ, ఎందుకనంటే ఇప్పుడు ఇది తీగ ద్వారా అయితే, ఏది రాడ్ ద్వారా అయితే కొంచెం కాస్ట్ ఎకరానికి 2000 పడుతుంది. ఇదైతే 500 పడుతుంది. దీంట్లో ఇచ్చేసేసి రోజుకి ఇటువంటి ఒక 10 తీసుకుని కొనుక్కొని ఇవి కూడా పెట్టించాం. ఇక్కడ ఒకసారి కోతులు వస్తాయని దీనికి కర్రలు పెట్టి అక్కడక్కడ టోపీలు పెట్టేస్తే కోతులు కూడా రావడం మానేసినాయి. పిరమిడ్ శక్తిని మనం అందరం ఉపయోగించుకోవాలా. ఏదో వదిలేసి ఇది అనేది కాదు. దాంతోపాటు ఒక అద్భుతమైన జీవితం పొందాలా. ప్రతి ఒక్కరూ, ప్రతి రైతు అందరూ ఉన్నారు. ముఖ్యంగా మీ ఇంట్లో ఇప్పుడు కొత్తగా పరిశోధన ఏంటంటే ఈ 2x2 పిరమిడ్లో ఈ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ, ఆకుకూరలు అయితే ఒకరోజు, కూరగాయలు అయితే 3 రోజులు పెడితే దాంట్లో ఉన్న రకరకాలుగా కెమికల్స్ అన్నీ పోతున్నాయి. కొత్తగా ప్రయోగాలు చేయటం మూలంగా జరిగినాయి. ఈ భూమి మీదకి ఏం చేసినా, ఉప్పేసినా, వేడి నీళ్ళు పెట్టినా ఏం పోదు, 40% ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకోండి. ప్రతి ఇంట్లో ఒక 1000 రూపాయలు అవుద్ది 2x2 పిరమిడ్. ఇది అయితే అది తీసుకుని దాంట్లో మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టి కూరగాయలు దాంట్లో పెట్టుకుంటే టేస్టు పెరుగుతుంది, అద్భుతమైన మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ వాడుకోండి దయచేసి. దీన్ని ఏదో ఊరినే పిరమిడ్ అనేది కాకుండా అద్భుతమైన జీవితం, ఆనందమయ జీవితం పొందటానికి భూమి మీదకి వచ్చాం. ఈ పిరమిడ్ని అందరూ వాడుకోండి. అద్భుతమైన ఆహారం మన కుటుంబ సభ్యులకి ఇవ్వాలంటే మహిళా శక్తికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. మరి మీరు కంపల్సరీగా ఈ పిరమిడ్ని ఇంట్లో పెట్టుకొని ఈ శక్తి ద్వారా మీ కుటుంబానికి అద్భుతమైన ఆహారాన్ని ఇవ్వటానికి రెడీ అవ్వండి. ఏదో పిరమిడ్ మెడిటేషన్కే అనుకున్నాం, కానీ ఈరోజు విశ్వ కళ్యాణం కోసం ఈ పిరమిడ్ ఉపయోగపడుతుంది. ఒకసారి ఆ పిరమిడ్కి గట్టిగా క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పిరమిడ్ వ్యవసాయం అనేటువంటిది ఎంత విశిష్టమైనదో మనం ఇప్పుడు తెలుసుకున్నాం సార్ నుంచి. రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్ వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవాలి. మేము కూడా బెంగళూరులో ఏం చేసామంటే ఒక 2 ఎకరాలు భూమి తీసుకొని 2 ఎకరాల్లో విశిష్టంగా పిరమిడ్స్ అంటే ఒక 2x2 పిరమిడ్స్ నేను ఒక 4 పెట్టేసి దాని ద్వారా వ్యవసాయం చేయడం ప్రారంభించాం. అక్కడ ఒక సర్ప్రైజ్గా అంటే ఆశ్చర్యకరంగా ఏమంటే, సో ఆ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వలన మనకు చుట్టుపక్కల అందరూ కూడా టమోటా వేశారు. అయితే ఇంత వేపుగా పెరగలేదు, ఇంత ఉత్పత్తి కాలేదు. అందరు కూడా ఇక్కడికి వచ్చి అడిగేవాళ్ళు అనమాట. మా పొలం దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు, ఎందుకు ఇది ఇంత బాగుంది, మాదంతా వైరస్ ఏదో పురుగు వచ్చిందంట ఆ టైంలో అంతా. అది వచ్చేసి చాలా అంటే అసలు పంట రాకుండా అయిపోయింది, మీరు చూస్తే బాగా పెరుగుతూ ఉంది, దీనికి కారణం ఏంటి అని చెప్పి వచ్చి అడిగేవాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు రైతులందరూ. సో మేము చెప్పేవాళ్ళం అక్కడ, అంటే అఫ్కోర్స్ మనము ఈ జీవామృతము, ఘనామృతము వాటితో కూడా, అంటే ఆవు అంటే ఖచ్చితంగా గోశాల కూడా పెట్టాం.
చిన్న గోశాల అంటే ఒక ఆవు బిడ్డ రెండు అక్కడ ఉండేటివి. దాని పేడ తర్వాత మూత్రము వీటిని ఉపయోగించుకొని జీవామృతం ఘనామృతం అవి తయారు చేసి వాటిని కూడా పిచికారీ చేసేవాళ్ళం. అది దాంతోపాటు మెయిన్ పిరమిడ్స్ ఈ రెండు ఉపయోగించుకోవడం వల్ల ఏమైందంటే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది. వాళ్ళందరిది ప్రాబ్లం అయినా కానీ మనకు ఎటువంటి సమస్య కలగలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ రైతులు కూడా ఉంటారు. సో మీలో కంపల్సరీ సార్ చెప్పినట్టుగా చాలా సులువైన పద్ధతి సారు ఇప్పటికే ప్రయోగాలు చేశారు, వాటి మీద అనేక ప్రయోగాలు జరిగాయి. కాబట్టి మనం మళ్ళీ ప్రయోగం చేయాల్సిన అవసరంలా. ఇప్పుడు ఎవరైనా ఒక సైంటిస్టు కనిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో దాన్నే కనిపెట్టే అవసరం మనకేముంటుంది, జస్ట్ ఫాలో కావాలి అంతే. కాబట్టి సార్ ఇచ్చినటువంటి ఈ సలహాని ఫాలో అయ్యి ప్రతి రైతు తన పొలంలో ప్రయత్నం చేసి దాని యొక్క ఫలితాన్ని ఇంకా అందరికీ స్ప్రెడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు రైతులకు ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే మూలధనం, పెట్టుబడి. ఎంత పెట్టుబడి అంటే ఎకరానికి 500. ఇది అక్కడ చూస్తే ఎకరానికి 1,50,000 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు కాదు 3 లక్షలు. చివరిగా ఈ మధ్యకాలంలో వింటున్నాను, నేను పల్లెటూరులో పోయినప్పుడు అడిగితే పంటలు మేము వేయడానికి రెడీగా లేము అని చెప్పేస్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళు చెప్పేది ఇదే, పంటలు మేము ఇంకా ముందు వేయము, ఎందుకంటే ఎప్పుడు నష్టమే. ఒక్కొక్కరికి 5 లక్షల నుంచి 7 లక్షలు నష్టం వచ్చింది లాస్ట్ పోయిన ఇయర్లో. సో ఇలా జరిగితే పరిస్థితి ఆలోచించండి ఒకసారి. రైతన్ననే పండించే పరిస్థితి లేకపోతే తినేదానికి మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతమంది సిటీస్లో ఉన్నవాళ్ళు, టౌన్స్లో ఉన్న వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి సప్లై అవుతుంది చెప్పండి. కాబట్టి ఈ వ్యవసాయం దండగా అనే పరిస్థితికి వచ్చారు రైతులు. దాన్ని వ్యవసాయం పండగ అనేలాగా తయారు చేయాలంటే ఒక పిరమిడ్ నుంచి మాత్రం సాధ్యమవుతుంది. ఈ పిరమిడ్ శక్తి నుంచి వ్యవసాయం పండగ, వ్యవసాయం దండగ కాదు అనేటువంటి ఆ నినాదాన్ని మనం తీసుకెళ్ళాలి. దానితోడు రైతన్నకు ఈ యొక్క సమాజానికి, ఈ పరిసరాలకి, వాతావరణానికి అద్భుతమైన సేవ, అద్భుతమైనటువంటి ఆ శక్తినిచ్చేటువంటి గోమాత ఎప్పుడూ పొలంలో ఉండి తీరాలి. అర్థమైందా? గోమాత లేకుండా వ్యవసాయము చేయకూడదు. ఏ గోమాత లేనటువంటి ఇల్లు ఏది పల్లెటూరులో ఉండకూడదు. ఇది ఒప్పుకుంటారా? చేస్తారా? కనీసం ప్రయత్నం చేస్తారా? చేయండి, దయచేసి చేయండి. ఎందుకంటే ఆ యొక్క సంస్కృతి పోయింది మన నుంచి. ఇప్పుడు ఎలా ఉందంటే రైతులు కూడా పల్లెటూరుకు పోతే ఆ ఉన్న ఎనుములు, ఆ ఆవులన్నీ తీసేసి పాల కేంద్రం పోయి పాలు తెచ్చుకుంటున్నారు. ఇది ఎంత చూడండి, ఎంత పరిస్థితికి దిగదా మనం. ఇది యాక్చువల్గా ఇది జరగాల్సింది కాదు. ఇది టెక్నాలజీ అనేది అది ఎంత అంటే మనకు కొంత సహకారం ఇవ్వచ్చు, అంతేగాని మన జీవితాన్ని నడపలేదు. అది మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు, ఆనందాన్ని ఇవ్వలేదు. ఏం చేస్తుందంటే మనకు సౌకర్యము, కంఫర్ట్. ఏది? టెక్నాలజీ ఈజ్ ఫర్ ఓన్లీ కంఫర్ట్, ఈజ్ నాట్ ఫర్ హెల్త్ ఆర్ వెల్బీయింగ్. అర్థమైందా? ఆరోగ్యానికి, ఆరోగ్య సంక్షేమానికి టెక్నాలజీ పనికిరాదు. అర్థమైందా? టెక్నాలజీ వచ్చేసి మనము ఇప్పుడు వేగంగా ఒక చోటుకు వెళ్ళాలి, నడుచుకుంటూ పోలేం కదా, పోతే గంటలు రోజులు పడుతుంది. ఇప్పుడు అద్భుతంగా ఒక కారు ఉంది, 1 గంట 2 గంటలు చేరిపోతాం. అలాంటి వాటికి ఉపయోగించుకోండి టెక్నాలజీ. కానీ టెక్నాలజీ తీసుకెళ్ళి ప్రతి చోట ఉపయోగించి మందులు కొట్టి ఏదో అంటే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వాళ్ళు రీసెర్చ్ చేశారు, ఈ మందు కనిపెట్టారు, ఆ మందు కనిపెట్టారు అని చెప్పి మన అలోపతి మందులాగా తయారైపోయింది. అది వాళ్ళు ఈ జబ్బుకు ఈ మందు అంటారు, 1-2 రోజుల తర్వాత లేదు అది పనిచేయదు, అది మార్చి ఇది కొట్టండి అంటారు. అట్లా అయిపోయి రైతులు ఏమైందంటే ఎంత పెట్టుబడి పెట్టాలా మేము అనే ఒక ఆ దుఃఖంలో పడిపోయారు వాళ్ళు. సో ఆ సందిగ్ధంలో పడిపోయారు. కాబట్టి దాని నుంచి కాపాడడానికి ఒక పిరమిడ్ శక్తి, గోమాత, ఈ రెండింటిని దగ్గర పెట్టుకుంటే మనకు అదే పరిష్కారము. భూమి కూడా సారవంతంగా తయారవుతుంది. ఇప్పటికే చెప్తున్నారు, కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఈవెన్ సేవ్ ది సాయిల్ అని చెప్పేసి జగ్గి వాసుదేవ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు, ఆ సంస్థ వాళ్ళు కూడా. దాని యొక్క నివేదికలు కూడా ఏం చెప్తుందంటే ఇంకా రానున్న 10 సంవత్సరాల్లో భూమి పంటలకు పనికిరాదని చెప్తున్నారు. మొత్తం భారతదేశం అంతా కూడా లేదా ప్రపంచమంతా కూడా భూమి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో పంటలు పండించలేము, ఆ స్థితికి దిగజారింది. దేనివల్ల అంటే మందులు కొట్టడం వలన, యూరియా, డిఏపి, ఈ యొక్క అన్ని పిచికారి మనం చేస్తుంటాం కదా రసాయనిక మందులు, వాటి నుంచి అని చెప్పి ఆ యొక్క నివేదికలు చెప్తున్నాయి. మనం జాగ్రత్త పడకపోతే మన నెక్స్ట్ తరాల వారికి మనం ఇచ్చేది ఒకటే, రోగాలు, దుఃఖాలు, అర్థమైందా, కష్టాలు, నష్టాలు.
వాళ్ళకు ఎలాంటి అద్భుత సంస్కృతిని కానీ అద్భుత వాతావరణాన్ని ఇవ్వకపోతే వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు, మనమంతా ఏం చెప్తాం, మన పూర్వీకుల గురించి గొప్పగా చెప్పుకుంటాం, అవునా కదా? ఎందుకు గొప్పగా చెప్పుకుంటాం? వాళ్ళు మనకి మనం ఉన్న పరిస్థితుల కంటే మంచి వాతావరణాన్ని ఇచ్చారు, మంచి పరిస్థితులు ఇచ్చారు, మంచి సంస్కారాన్ని ఇచ్చారు, సంప్రదాయాలు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ గురించి ఎప్పుడు గొప్పగానే చెప్పుకుంటామా లేదా? ఎవరో తప్పుగా చెప్పుకుంటారు ఇక్కడ. మా తాత అవ్వ వాళ్ళు ఇట్లా చెప్పేవాళ్ళు, ఇలా ఆహారం తినేవాళ్ళు, ఇలాంటి సాంప్రదాయాలు ఫాలో అయ్యేవాళ్ళు, ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ మన జనరేషన్ మన గురించి ఏం చెప్పుకోవాలి? ఇంత నాశనం చేస్తూ పోతే అడవులు లేదు, నీరు వదలలేదు, గాలి వదలలేదు, ఆహారాన్ని వదలలేదు, ఇంకెక్కడ మనం దేన్ని కల్మషం చేయకుండా ఉన్నామో ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని సారించినందుకు పిరమిడ్ వ్యవసాయం అనేది మనం అందరం ఫాలో అవుదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన కార్యక్రమంలో నెక్స్ట్ అంశం వచ్చేసి, సో 1 గంట పాటు మనము కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం ఈరోజు. ఓకే, సో ఈ కార్యక్రమం తర్వాత మేడం రాజ్ కుమారి గారు మరియు డాక్టర్ రోజా గైనకాలజిస్ట్ మేడం వాళ్ళు కూడా వచ్చున్నారు. సో ఫస్ట్ మనము ఈ 1 గంట పాటు అద్భుతమైన విషయాలు కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ విషయాలు ఏంటి అంటే, నిన్న మనం శివంబు థెరపీ గురించి చెప్పాం కదా, దాంట్లో కొన్ని మీకు డౌట్స్ కూడా ఉండిండవచ్చు. శివంబు థెరపీ, సొమూత్ర థెరపీ అనేటువంటి దాని మీద కొన్ని డౌట్స్ కూడా ఉండిండవచ్చు. తర్వాత దాంట్లో కొన్ని ఇంకొంత జ్ఞానం కూడా తెలుసుకోవాలి మనం. ఓకే, దాని తర్వాత కొన్ని ముద్రలు, కొంత స్వర విజ్ఞానం కూడా తెలుసుకుందాం. రైట్. సో ఈ యొక్క సొమూత్ర చికిత్స నిన్న మనం విధానం కొంత చెప్పాం అంతే. సో దాన్ని కంటిన్యూషన్గా ఈరోజు చెప్పుకొని ఇంకొన్ని దాంట్లో విశేషాలు తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగవచ్చు. ప్రశ్నలకు ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం ఇస్తాం. నెక్స్ట్ ఈ అంశం వచ్చేసి 1 గంట పాటు నడుస్తుంది. రైట్. సొమూత్ర చికిత్సలో దాన్ని సేవించే విధానం, పొద్దున్నే వచ్చే ఆ స్వమూత్రాన్ని, శివంబును, ఓకే, ఫస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫస్ట్ 5 డ్రాప్స్ వదిలేయాలి. మధ్యలో వచ్చేటువంటి ఆ మూత్రాన్ని ఎలా అంటే, దాన్ని సాధ్యమైనంత వరకు అంటే మీరు గాజు గ్లాసు ఉపయోగించుకోవచ్చు. ఓకే, లేదా రాగి పాత్ర, లేదంటే మన్ను పాత్ర ఇంకా బెస్ట్. దాంట్లో సేకరించుకుంటే చాలా మంచిది. రైట్. సో దాంతోపాటు చూడండి, సో ఇది ఇలాంటిది యాక్చువల్గా గాజు ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఒక గాజు బాటిల్ ఉంటుంది కదా, దీన్ని ఎక్కడైనా క్యారీ చేయొచ్చు. మీరు శుభ్రంగా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో దీన్ని క్యారీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కడ పోయినా కానీ ఇది క్యారీ చేసుకుంటాను ఖచ్చితంగా. పొద్దున్నే మూత్ర చికిత్స చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇది ఉంటుంది దాంతోపాటు. ఇది మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో అయితే మామూలుగా గాజు ఒక టంబ్లర్ లాగా అది పెట్టుకోండి. తర్వాత దీన్ని తాగేటప్పుడు ఎలా ఉంటుందంటే, చూడండి, జలనీతి ఎలా చేస్తారో తెలుసు కదా మీకు. ఇది ఎవరైనా చూసారా దీన్ని? జలనీతి అంటే ఆ మూత్రనీతి చేసుకోవచ్చు దీంతో. అంటే దీంట్లో పట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లో వేసుకొని, సో ఇలాగా ముక్కులోంచే ఇలానే మనం పైకి ఎత్తే చిన్నగా గుట్టిగా మింగుతూ వెళ్ళిపోవాలి. సో ముక్కు ద్వారా దీన్ని తాగినప్పుడు దాని ఫలితం రెట్టింపు అవుతుంది. ఓకే, ఎందుకు అంటే ముక్కు ద్వారా పోయినప్పుడు అక్కడ ఒక ప్రక్రియ లోపల జరుగుతుంది. అక్కడ వచ్చేసి మనకు ఎక్కువగా ఇంకా నెగటివ్ అయాన్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి. సో అది రీసెర్చ్లో తెలుసుకున్న విషయము. దాని ద్వారా దీన్ని ఉపయోగించుకొని తాగండి. అంటే ఇది కంపల్సరీ అని కాదు, చేస్తే మంచిది, ఎక్కువ ఫలితాలు ఉంటాయి. లేదు అంటే డైరెక్ట్గా తీసుకొని కూర్చొని నిదానంగా ఒక సిప్ బై సిప్, అంటే ఒక్కొక్క గుటిగా తాగాలి. కూర్చోవాలి హాయిగా. పట్టుకున్న తర్వాత 30 నుంచి 35 నిమిషాలు దీని మీద మీరు టైం స్పెండ్ చేయాలి. అంతేగాని పట్టుకున్నాము టగటగటగా. నిన్న శాస్త్రి గారు చెప్తున్నారు, ఆ వాటర్ని యాక్చువల్గా ఇలా తాగాల్సింది పోయి మనం అందరము ఇలా తాగడం మొదలుపెట్టాం. అవునా? ఒకేసారి తాగడం మొదలుపెట్టాం, మోకాలు నొప్పులు వచ్చేస్తాయి, అంతే, ఇంకేం లేదు. అవునా? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు కూడా తీసుకోవచ్చు. తర్వాత దీంట్లో మన యూరిన్ థెరపీలో కొన్ని అంశాలు ఎలా ఉన్నాయంటే, ప్రముఖ వైద్యులు
మొత్తం ఈ ప్రపంచంలోనే ప్రముఖ వైద్యులు చాలామంది కూడా దీని మీద కొన్ని రీసెర్చ్లు చేసినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఒక ముంబైకి చెందినటువంటి డాక్టర్ వసంత్ పి మెహతా. సో ఈయన ఏం చేశారంటే ఎండి, ఎంఎస్, ఎఫ్ఐసిఎస్. ఈయన వచ్చేసి 15 సంవత్సరాలకు పైగా మెడికల్ కాలేజీలో మెడిసిన్ మరియు సర్జరీ బోధించేవారు. ఓకే, ఈయన డాక్టర్ వసంత్ పి మెహతా. ఆయనకు గొంతు క్యాన్సర్ వచ్చింది. గొంతు క్యాన్సర్ వస్తే ఈ యొక్క యూరిన్ థెరపీ ద్వారా ఆయన తగ్గించుకున్నారు. అర్థమైందా? చూడండి ఎలా ఉందో. నెక్స్ట్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, మీరు వినే ఉంటారు ఆయన పేరు. ఆయన లండన్లో చదివారు, లండన్లో ఎండి చేశారు ఆయన. ఆయన పేరు డాక్టర్ జీవరాజ్ ఎన్ మెహతా. విన్నారా? సో పాలిటిక్స్ కొంత అనుభవం ఉంటే మీకు తెలుస్తుంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఈయన ఏం చెప్పారంటే, ఈయన మానవ మూత్రం అనేటువంటి ఒక బుక్కి ముందు మాట రాశారు. మానవ మూత్రం అనే బుక్ రాసింది ఎవరు? రావోజీభాయ్ పటేల్, గాంధీ మహాత్ముడి యొక్క ఒక స్నేహితుడు, సో క్లోజ్ ఫ్రెండ్. ఆయన బుక్ రాశారు మానవ మూత్రం. ఏవి ఈ బుక్కులు ప్రచురణలో లేవు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు లేవు అంటే మీకు అందరికి తెలుసు ఎందుకు లేవు అనేది. ఉంటే ఎవరికి లాభం ఏం లేదు, మీకు మాత్రం లాభం, వేరే వాళ్ళకు లాభం లేదు. కాబట్టి ఆ బుక్స్ వెళ్ళిపోయాయి బయటికి. నేను నిన్న మీకు చూపించాను ఒక బుక్కు కదా, చూడండి. ఈ బుక్కు మరోసారి చూసుకోండి. అవునా? ఏం బుక్ పేరు ఇది? యువర్ ఓన్ పర్ఫెక్ట్ మెడిసిన్. యువర్ ఓన్ పర్ఫెక్ట్ మెడిసిన్ బై మార్తా ఎం క్రిస్టీ. ఏం రాసింది ఆమె? ఒక పాయింట్, ద ఇన్క్రెడిబుల్ ప్రూవెన్ న్యాచురల్ మిరాకిల్ క్యూర్ దట్ మెడికల్ సైన్స్ హ్యాస్ నెవర్ రివీల్డ్. ఇది ఇంటర్నేషనల్లీ రినౌండ్ బుక్, అంటే అంతర్జాతీయ ప్రసిద్ధి పొందినటువంటి ఒకానొక బుక్ ఇది. అమెజాన్లో ఇప్పటికీ దొరుకుతుంది, 1500 రూపాయలు. ఇది తీసుకొని చదవండి బాగా. విద్యను మనం మర్చిపోయేలాగా చేశారు. అర్థమైందా? ఇది అమర విద్య. ఈ అమర విద్యను ఇప్పుడు ధ్యానం ఎలాంటి విద్య? అది కూడా శాశ్వత విద్య కదా. మన శాశ్వతత్వాన్ని గురించి మనకు బోధించేది, ఆ శాశ్వతత్వాన్ని మనకు రుచింపు చేసేది, దాన్ని అనుభవించడానికి చేసేటువంటి ఒక మార్గం. ధ్యానం అనేది ఒక మార్గం. సో ఆ ధ్యానం అనేది మనలో కలిగినప్పుడు మన గురించి మనం ఎవరు అనేటువంటిది, మనం శాశ్వతమైన ఆ బ్రహ్మ పదార్థము అనే అనుభవం మనలోకి వస్తుంది. అలాంటిదే ఇది కూడా. మీ దేహమే ఒక వైద్యాలయము అని చెప్పడానికి ఈ విద్య ఒకటి చాలు, అమర విద్య. ఓకే, సో ఇది ఈ బుక్ ద్వారా పూర్తిగా చదివితే మీకు తెలుస్తుంది, రైట్. తర్వాత మన అనంతపూర్లో ఉన్నటువంటి ఒక యోగి, ఆయన కూడా ఒక అద్భుతమైన బుక్ రాశారు. సో దాన్ని ఇప్పుడు మనమే తీసుకొని ప్రచురింపజేస్తున్నాం. ఎవరు ప్రచురింప చేయట్లేదు, వదిలేశారు. చూడండి, బుక్ పేరు మూత్ర వైద్యము సర్వరోగ నివారణి ఆరోగ్య ప్రదాయని అని చెప్పేసి ఆచార్య డాక్టర్ యోగశ్రీ ఈయన ప్రొఫెసరు, యోగి. 65 సంవత్సరాలుగా ఈ యొక్క అమర విద్యను ఫాలో అవుతున్నారు. 60 సంవత్సరాల నుంచి మూత్ర చికిత్స చేస్తున్నారు ఆయన. ఇప్పటికి 86 సంవత్సరాలు ఈయన వయస్సు. ఓకే, సో ఈయన కూడా అద్భుతమైన బుక్ రాశారు. దీన్ని మనం ప్రచురింప చేయబోతున్నాం, అంటే రీప్రింట్ చేయబోతున్నాం. అయిపోయినాయి, కాపీస్ ఏవి లేవు, ఎక్కడ లేవు. మనమే ఫౌండేషన్ నుంచి దీన్ని తీసుకొని కొత్తగా దీన్ని ప్రింట్ చేయబోతున్నాం, రైట్. సో ఇలాంటి బుక్కులు నేను చూపిస్తూ పోతే నాకు అక్కడ ఒక 25 బుక్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 25 బుక్స్ ఉన్నాయి. అన్నీ చదివాము, అన్నీ చేస్తూ వచ్చాను. మానవ మూత్రం బుక్కు అది ఓన్లీ జిరాక్స్ దొరుకుతుంది, ఇంతలా ఉంటుంది ఒకేసారి. సో అది మహానుభావుడు రావోజీభాయ్ పటేల్ రాశారు. ఇట్లా ఎన్నో ఉన్నాయి ఇంకా మనం చెప్పుకుంటూ ఉంటే. సో మాజీ ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే డాక్టర్ జీవరాజ్ ఎన్ మెహతా, ఆయన చెప్పారు, మూత్రం ఒక వ్యర్థం కాదు, అది జీవనామృతం అని చెప్పారు. ఏం చెప్పారు? మూత్రం ఒక వ్యర్థం కాదు, అది జీవనామృతం. తర్వాత ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రకృతి ఇచ్చిన వరము అని చెప్పారు. ఇంకేం చెప్పారంటే చూడండి, క్యాన్సర్, క్షయ, కుష్టి అనేక వ్యాధులు, మానవ వ్యాధులకు ఇది ప్రధాన చికిత్స మార్గంగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఆయన. అర్థమైందా? సో ఇది శాస్త్రీయంగా నిరూపితమైతే ముఖ్యంగా ఆధునిక యుగంలో మానవులకు గొప్ప వరంగా తయారవుతుంది అని కూడా చెప్పారు. చూడండి ఎంత అద్భుతమైన విషయం. తర్వాత డాక్టర్ సిపి మిత్తల్, ఈయన కూడా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే
మనం సైన్స్ లేకపోతే నమ్మేదానికి రెడీగా లేము కదా. పురాణాలు మనకు నమ్మకం లేదు, వాళ్ళు వచ్చి మళ్ళీ కనిపెట్టి ఇది ఇలా అని వివరించి చెప్తే అప్పుడు మనం నమ్మకం కలుగుతుంది. అవునా? క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చి దేవుడు ఉన్నాడనే చెప్తుంది, శక్తి ఉందనే చెప్తుంది. అంతకుముందు శక్తి లేదు పదార్థం, శక్తి లేదు పదార్థం, అన్నీ పదార్థాలే. మన చుట్టూ ఉన్న అన్ని పదార్థాలే, గోచరంగా ఉన్నటువంటి అన్ని పదార్థాలే, అగోచరంగా ఏమీ లేదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? క్వాంటమ్ ఫిజిక్స్ ఫైనల్గా ఏం డిక్లేర్ చేసింది? ఒకటే చెప్పింది, అద్వైతం. అంటే ఉన్నదంతా శక్తి, ఆ శక్తి ఒకటే, అదే ఆ బ్రహ్మ పదార్థము, దాని మించింది ఇంకేమీ లేదు. కనిపిస్తున్నవన్నీ కూడా పదార్థాలు శక్తిమయము, శక్తి క్షేత్రము. అర్థమైందా? మనం పిరమిడ్లో కూర్చున్నాం కదా, పిరమిడ్లో ఆ శక్తి ఇంకా ఎన్నో రెట్లు, 3 రెట్లు ఎక్కువగా, బయట ఉన్న శక్తి కంటే 3 రెట్లు ఎక్కువ అధికంగా పిరమిడ్లో ఉంటుంది. ఈ విధంగా ప్రతి పదార్థం శక్తిమయము అని చెప్పి క్వాంటమ్ ఫిజిక్స్ డిక్లేర్ చేసేసింది. అప్పుడు మన అద్వైత సిద్ధాంతం 2 ఒకటేనే కదా, తేడా ఏమని చెప్పండి. సో ఆ విధంగా మిత్రులారా, సో ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలు వాళ్ళు రీసెర్చ్ చేయడం కూడా మంచిదే ఒక వంతు. ఎందుకంటే ఈ ప్రపంచానికి మనం విశ్వాసం కలిగించాలంటే పాశ్చాత్య దేశాలు చేస్తున్న కృషి కూడా అద్భుతమే. అయితే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, మన యోగులు ఋషులు మునులు వాళ్ళు శాస్త్రీయంగా ఇప్పటికే చేసి ఉంచినటువంటివి, చేసి గ్రంథాల రూపంలో చెప్పినటువంటివి మనం ఫాలో అయితే చాలు. ఇప్పటికైనా ఏం తెలుసుకోవాలంటే, ఎప్పుడో సైంటిస్ట్ రీసెర్చ్ చేసి చెప్పేంతవరకు వెయిట్ చేయొద్దు. మన గ్రంథాల్లో ఏం చెప్పబడి ఉంటే దాన్ని తూచా తప్పకుండా గుడ్డిగా ఫాలో కాండి. నేను ప్రత్యేకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. బ్లైండ్గా ఫాలో కాండి అంతే. మన పురాణాలని, మన గ్రంథాలని దేన్ని వ్యతిరేకించవు దయచేసి. మీరంతా ఎలా ఉంటుంది, మనమంతా ఎలా ఉంటుందంటే, చేతులన్నీ కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంది. చేతులన్నీ కాలిపోయినాయి, ఇప్పుడు పోయి ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం వస్తుంది? అట్లా ఉంది మన పరిస్థితి. ఎవరో సైంటిస్టులు డాక్టర్లు వచ్చి చెప్పేంత వరకు వెయిట్ చేయడం ఏంటి? అది మనకు తెలియదా? సాంప్రదాయ పద్ధతి అయినటువంటి ఉపవాసం గురించి తెలియదా మనకి? ఇప్పుడు డాక్టర్లు సైంటిస్టులు రీసెంట్గా 2016లో నోబెల్ ప్రైజ్ ఇచ్చాక ప్రపంచమంతా చెప్తుంది ఉపవాసం గొప్పదంట. దాని పేరు కొత్త వర్డ్ పెట్టారు, ఆటోఫాజీ, అంటే సెల్ఫ్ ఈటింగ్. ఏమంటారు దాన్ని? సెల్ఫ్ ఈటింగ్. సెల్ఫ్ ఈటింగ్లో ఏం చేస్తుంది? మీ లోపల క్యాన్సర్ కణాలు ఉంటే, మృత కణాలు ఉంటే, వృధా కణాలు ఉంటే, డెడ్ సెల్స్ ఉంటే దాన్ని మీ దేహమే తినేస్తుంది. చూడండి. సో దీనివల్ల ఏమవుతుంది? దేహము స్వచ్ఛంగా తయారయ్యి రోగాలు ఆటోమేటిక్ పోతాయి. క్యాన్సర్ పోయా, అన్ని రోగాలు మాయం ఒక ఉపవాసం వలన. ఎంత గొప్ప విషయం అది! ఎప్పుడో అనాది కాలం నుంచి మన పూర్వీకులు, మన సాంప్రదాయంలో భాగంగా ఉంది ఏకాదశి ఉపవాసం. అదే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్గా తయారు చేశారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏం లేదు, రాత్రి 6 o'clock తినేయండి. దాన్ని ఏం చెప్పారు మన పెద్దవాళ్ళు? గూట్లో దీపం, నోట్లో ముద్ద. అవునా? అది ఇప్పుడు సైంటిస్టుగా డాక్టర్లు అంతా చెప్తూ ఉంటారు. ఏమని? 6 o'clock లాస్ట్ మీల్స్, 6-6:30 అని న్యూట్రిషనిస్ట్ కూర్చోబెట్టి 10,000 డబ్బులు తీసుకొని చెప్తుంది. అప్పుడు ఆ డబ్బులు ఇచ్చిగాక కూర్చొని జాగ్రత్తగా రాపించుకొని బయటకు వస్తాం మనం. అదే మన గ్రంథాల్లో ఉన్నది ఫాలో అవుతామా అంటే ఫాలోగా. మన పూర్వీకులు చెప్పిందంతా మూఢనమ్మకాలు. అర్థమైందా? సో కాబట్టి ఇప్పటికైనా మన పురాణాలు, మన యొక్క ప్రాచీన గ్రంథాలని, ఆ యొక్క విద్యను మనం విశ్వసించాలి. రెండోది, సో అట్లా 6 గంటలకు సాయంకాలం తింటే పొద్దున 10 గంటల వరకు ఏమి తినక్కర్లా. 6 నుంచి 10 ఒక ఫార్ములా ఉంది యాక్చువల్గా, 16:8 ఫార్ములా. 16 గంటలు తినే టైం, 16 గంటలు ఫాస్టింగ్ టైము, 8 గంటలు తినే టైం. 8 అంటే 8 గంటలు ఎప్పుడో వస్తుంది చెప్పండి? పొద్దున్నే 10 నుంచి రాత్రి 6 వరకు మాత్రమే. మీరు ఏం తింటారో, 2 సార్లు తింటారా, 3 సార్లు తింటారా, ఒకేసారి తింటారా, అది మీ ఇష్టం. ఏం తినాలని మళ్ళీ ఇంకోటి సబ్జెక్ట్, ఏం తినకూడదో కూడా ఉంది ఇంకోటి. తినాల్సిన టైం మాత్రం పొద్దున 10 నుంచి 6, రాత్రి 6 నుంచి నెక్స్ట్ డే 10 వరకు నీరు తాగొచ్చు, మూత్రం తాగొచ్చు. బహుశా మీకు కష్టం అనిపిస్తే కొంత కోకోనట్ వాటరు లేదా జ్యూస్ ఏమైనా తాగుతామంటే తాగండి. అది పొద్దున ఎప్పుడు 7, 8 ఆ టైంలో, 8 తర్వాత. అదర్వైజ్ నో ఫుడ్, నో సాలిడ్ ఫుడ్. ఇది చేయగలిగిన ప్రతి ఒక్కరికి ఏ రోగం మీ దగ్గరికి రాదు.
దీన్ని ఏమంటామంటే మధ్యంతర ఉపవాసము అంటాం. ఏమంటాం? మధ్యంతర ఉపవాసం. దాన్నే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. చూసారా? ఏం చేస్తుందంటే దేహము తనంతా తాను రాత్రి మొత్తం రిపేర్ చేసుకుంటుంది. ప్రతిరోజు రిపేర్ జరిగిందనుకోండి, మీకు రోగాలు వస్తాయా? మరి ఆ రిపేర్ చేసే శక్తి ఎక్కడుంది? ఈ దేహంలోనే ఉంది. ఆ దేహంలో ఏం రూపంలో ఉంది? అది ప్రాణశక్తి రూపంలో ఉంది. ఏ రూపంలో? ప్రాణశక్తి. మన ప్రాణశక్తి నిజమైన వైద్యుడు. నమ్ముతారా? మన ప్రాణశక్తి, మన నిజమైన వైద్యుడు ఎవరు? మన లోపల ఉండేది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి పెంచుకునే మార్గాలు చూడండి. ప్రాణశక్తిని తగ్గించుకునే మార్గాలు చూడొద్దు దయచేసి. మీ ప్రాణశక్తి ఏం చేస్తుందంటే, ఉపవాసం ఉందనుకోండి, తలనొప్పి వస్తుంది. తక్షణమే లేదు ఉపవాసం, నాకు తలనొప్పి వచ్చేసింది, నేను ఉపవాసం చేయనని చెప్పి వదిలేస్తారు. అవును, తలనొప్పి వస్తుంది, ఎందుకంటే మీలో ఉన్న టాక్సిన్ తొలగిస్తుంది కదా. ఉపవాసం చేశారు, ఓకే, తలనొప్పి హెడేక్ వచ్చింది, తట్టుకోండి, నీరు తాగండి, వాటర్ తాగండి, ఓకే, కొద్దిగా వెయిట్ చేయండి, కొద్ది సహనం పాటించండి, అది హీల్ చేసుకుంటుంది బాడీ, దాన్ని వదిలేయండి. అట్లా కాదు, హెడేక్ వచ్చింది ఉపవాసం వదిలేసి అంతే, మళ్ళీ ఫుడ్ తినడమే. ఇలా కాదు చేయవలసింది. ఎప్పుడు కూడా ప్రాణశక్తి చేసే ప్రతి చర్యను సహకరించాలి, సపోర్ట్ చేయాలి, వ్యతిరేకపరచకూడదు. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి మనకి జలుబు వచ్చింది. జలుబు వస్తే ఏమవుతుంది చెప్పండి? బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. మనం ఏం చేస్తాం? టెంపరేచర్ రైజ్ అయింది, యాంటీబయాటిక్ పోదాం, ఫీవర్కి ఒక మెడిసిన్ పోయి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకోవడం, వేసుకోవడం. అరే బాబు, ప్రాణశక్తి ఏం చేస్తుంది? నీకు జలుబు వచ్చింది కదా, ఆ బాడీ టెంపరేచర్ని పెంచి లోపలున్న ఆ వైరస్ని, ఓకే, ఏదైతే దేని ద్వారా అయితే మీకు ఆ ఫీవర్ వచ్చిందో, దేని ద్వారా అయితే ఆ జలుబు వచ్చిందో, ఆ జలుబును తగ్గించే ఆ వైరస్ను చంపడానికి బాడీ టెంపరేచర్ని రైజ్ చేసింది. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగా? అక్కడేం చేస్తాం తెలుసా? దానికి వ్యతిరేకంగా చేస్తాం. అది పోయి సైడ్ ఎఫెక్ట్. నిన్నే చెప్పాను మీకు, ఎవ్రీ పిల్ యాజ్ గాడ్, ఎవ్రీ పిల్ ఈజ్ ఫాలోడ్ బై ఇల్ అని చెప్పాను. విన్నారా? అది గుర్తుందా నేను చెప్పింది? సో కాబట్టి ప్రతి మందు అంటే ప్రతి మెడిసిన్కి ఒక ఏడిఆర్ అని చెప్పి ఆల్రెడీ డిసైడెడ్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. అవునా కదా? సో కాబట్టి దయచేసి ప్రాణశక్తి చేసే దేనికి కూడా వ్యతిరేకంగా నడుచుకోవద్దు. అవునా కదా? ఉదాహరణకి పగలంతా వర్క్ చేశాం, మానసికంగా భౌతికంగా పనిచేసాం, నైట్ వచ్చాము, నైట్ వస్తే ఒళ్ళుగా ఉంటుంది, అంటే ఒళ్ళు వేడిగా ఉంటుంది, బాగా వేడిగా ఆహారం తిని పడుకోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ నైట్ అంటే ఈవినింగ్ వచ్చాక అంటే ఒళ్ళు వేడిగా ఉంది, మనం చల్లని పానీయాలు తాగితే అది వ్యతిరేకం, ప్రాణశక్తికి వ్యతిరేకం. సో ఒళ్ళు వేడి అయిందా, దాని ఇంకొంత మీరు సపోర్ట్ ఇచ్చి వేడి ఆహారం తిని నీళ్లు పోసుకొని హాయిగా పడుకుంటే దాన్ని ఆటోమేటిక్గా హీల్ చేసుకుంటుంది. ఆ బడత అంటే ఆ ఫ్యాటిగ్యూ అంటుంది, దాన్ని అలసట పోతుంది ఆటోమేటిక్గా. అంటే మీకు బాడీ ఎందుకు కొద్ది టెంపరేచర్ రైజ్ చేసిందంటే, పొద్దునంతా మీరు వర్క్ చేసి ఉంటారు కదా, అది వేడిగా చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ ప్రాణశక్తి మిమ్మల్ని మీ అలసటను తగ్గించడానికి ఆ విధంగా చేస్తుంది. సో దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోకుండా దానికి ఆపోజిట్గా మనం బిహేవ్ చేయకూడదు. అర్థమైందా? సో కాబట్టి మిత్రులారా, ఎప్పుడు కూడా మూల కారణాన్ని పట్టుకొని దాన్ని సాల్వ్ చేసుకోండి. మన వ్యాధికి మూల కారణం ఎక్కడుంది? మనసులో ఉందా? సాల్వ్ చేసుకోండి. లేదా ఆహారంలో ఉందా? దాన్ని సాల్వ్ చేసుకోండి. లేదా మనం సరైన మన ఫిజికల్ బాడీకి మూమెంట్ ఇవ్వట్లేదా? దాన్ని సాల్వ్ చేసుకోండి. ఈ సూత్రాలు నిజంగా చెప్తున్నాను, గోల్డెన్ ఫార్ములాస్ ఇవన్నీ. నైట్ ఈ టైం తినాలి, పొద్దున ఈ టైం తినకూడదు, నీరు ఎలా తాగాలి, అర్థమైందా? ఇంకోటి, ఈ చైర్లో కూర్చుంటాం కదా, ఒక రీసెర్చ్ చెప్పిన విషయం ఏంటంటే, దీని మీద అద్భుతమైన రీసెర్చ్ జరిగింది. ఈ చైర్లో కూర్చొని సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, ఆఫీసర్సు ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. అంతా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ కూర్చొని పనిచేస్తుంటారు. అక్కడ ఉన్న ప్రమాదం ఏం తెలుసా? వాళ్ళు చెప్పింది ఏంటంటే, చైర్లో కూర్చొని పనిచేయడం ఒకటే, స్పేస్లో ట్రావెల్ చేయడం ఒకటే, రెండు ఒకటే అని చెప్పేశారు. అంత అనర్థాలు ఉంటాయి. ఎలా అంటే స్పేస్లో ట్రావెల్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు. అక్కడ వాళ్ళు ఒక 2 రోజులకు లేదా 1 వీక్లోనే
పూర్తి సన్నగా అయిపోతారు, బాడీ మొత్తం వెయిట్ లాస్ అయిపోతుంది, మెటబాలిక్ యాక్షన్ ఆగిపోతుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, స్పేస్లో పోయారంటే మళ్ళీ తిరిగి వచ్చేది గ్యారెంటీ లేదు. ఎందుకు అలా జరుగుతుంది చెప్పండి? ఎవరైతే కదలకుండా అక్కడ మూమెంట్ ఉండదు, మీకు గురుత్వాకర్షణ శక్తి లేదు కదా, నడచాలన్నా తిరగాలన్నా అట్లా పోవడానికి లేదు, ఊరికి ఇలా కూర్చొనే ఉంటారు వాళ్ళు. అలాగా మన పరిస్థితులు ఏంటంటే మన స్పేస్లో ట్రావెల్ చేయట్లా, ఇంట్లో చైర్కి అతుక్కున్నాం. హౌస్ వైఫ్స్ వీళ్ళంతా టీవీ చూడడము, చైర్లో కూర్చోవడం, లేదంటే అట్లా పైకి అట్లా వేస్తారు, మళ్ళీ అట్లా పోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ చైర్లో కూర్చో, సోఫా చైరు. ఆ తర్వాత ఎంప్లాయీస్ కూడా అంతే, ఆ చైర్లో కూర్చుంటారు, 1 గంట 2 గంట 5 గంటలు 3 గంటలు, మళ్ళీ అట్లా పోయి కొద్దిసేపు ఆహారం తిని మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చుంటారు. ఇది ఎంత డేంజర్ అంటే ఇఫ్ దెర్ ఈజ్ నో మూమెంట్ ఇన్ ద బాడీ, లెట్ మీ టెల్ యూ, సో దే విల్ డై వెరీ ఫాస్ట్. ఎవరైతే నేను అందుకే చెప్తాను, ఒక సూత్రం చెప్తాను మీకు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 20 నిమిషాలు కూర్చుంటే 1 నిమిషం తిరిగి రండి, అట్లా ఊరికి అట్లా తిరిగి రండి. ఎవరైనా ఆఫీసర్స్ కానీ ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కానీ 20 మినిట్స్ కంటే ఎక్కువ కూర్చోవద్దు, ఇది రీసెర్చ్ చెప్పిన విషయం. సో అలా లేదు అంటే మనలో అనేక చెడు పరిణామాలు, బాడీ టోటల్గా వీక్ అవుతూ వస్తుంది. ఆ మూమెంట్ లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ లేదు, అవునా, సరైన ఆక్సిజన్ ఫ్లో కాదు, సెల్స్కి వీక్ అవుతూ వస్తుంది, సిస్టంలో మెటబాలిక్ యాక్షన్ సరిగా జరగవు, అవునా కదా. సో ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే 20 మినిట్స్కి ఒకసారి లేచి తిరిగి రావాలి. ఇది ఫార్ములా రాసుకోండి, ఓకే. లేదంటే నిలబడే పని చేయండి, నిలబడే చేస్తూ ఉండండి, ఓకే. కూర్చునే ఉండేటువంటి అవసరం ఉందంటే ఒక 20 నిమిషాలు నిలబడే పని చేయండి. లేదు అంటే 20 మినిట్స్కి ఒకసారి అట్లా తిరిగి మళ్ళీ వచ్చి కూర్చోండి, ఒక 2 మినిట్స్ తిరగండి చాలు. సో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత రోజుకు కనీసం అంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే 6,500 స్టెప్స్ నడచాలి. చూడండి, ప్రతిరోజు ప్రతి వ్యక్తి ఎంతసేపు నడచాలి? 6,500 స్టెప్స్ మినిమం. 10,000 స్టెప్స్ అని చెప్తారు, అవసరం లేదు, మినిమం చెప్తున్నా 6,500 స్టెప్స్ నడచాలి. మీరు ఎలా నడుస్తారో నాకు తెలియదు, అంటే ఇక్కడ నుంచి వాకింగ్ పోతారా, మెట్లు ఎక్కుతారా, ఏం చేస్తారో, కానీ ఆ మాత్రం నడక మీ జీవితంలో అలవాటు చేసుకుంటే మనకు జిమ్ అక్కర్లా, కాస్ట్లీ జిమ్స్, 6 ప్యాక్ 7 ప్యాక్ ఏం అక్కర్లా, ఇవన్నీ అనవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే బెస్ట్ ఏమంటే వాకింగు కదా, నీరు సరిగా తాగడం, నిద్ర సరిగా పోవడం, సరిగా నిద్రపోవడం, తర్వాత నైట్ తినే ఆహారం 6కు స్టాప్ చేయడం, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. పొద్దున్నే సన్నుకు కనీసం 20 నిమిషాలు కూర్చోవాలి. ఎంతసేపు? 20 మినిట్స్ సన్ కూర్చోవాలి. ఇది కూడా తెలుసుకోవాలి మనం. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సూత్రాలు ఫాలో అవుతే కాస్ట్లీ జిమ్లు అవి న్యూట్రిషన్ డైట్ దగ్గర పోయి న్యూట్రిషనిస్ట్ కూర్చొని వాళ్ళ దగ్గర డబ్బులు పే చేసి తీసుకునే అవసరం మనకు లేదు. భారతీయులుగా సనాతన ధర్మం చెప్పినటువంటి విధంగా ఫాలో అయితే ఏది అక్కర్లేదు. అర్థమైందా? సో అవి కరెక్ట్గా ఫాలో కాండి. ఈ విధంగా సన్ ఎనర్జీ తీసుకోవాలి. తర్వాత మూత్ర చికిత్సలో పర్టికులర్గా ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో ఇంకొక డాక్టర్ చూడండి, డాక్టర్ సిపి మిత్తల్, ఈయన ఎంబీబీఎస్ ఎండి, పశ్చిమ బెంగాల్లో ఎన్ఎఫ్ మెడికల్ కాలేజ్ చెందినటువంటి హౌస్ ఫిజిషియన్. ఈయన మిరాకిల్స్ ఆఫ్ యూరిన్ థెరపీ అనే ఒక పుస్తకం యొక్క రచయిత ఈయన. ఇది కొనుక్కోవచ్చు, దొరుకుతుంది, బహుశా అమెజాన్లో ఉండొచ్చు, లేదంటే అది కూడా వెళ్ళిపోయి ఉంటుంది. సో కాబట్టి మిరాకిల్స్ ఆఫ్ యూరిన్ థెరపీ అని ఈ పుస్తకాన్ని రచించాడు. ఆ పుస్తకంలో ఆయన ఏ విధంగా పేర్కొంటాడంటే, ఏం చేస్తారంటే ఆయన ఎవరైనా రోగులను పరీక్షించాలంటే రమ్మని చెప్తాడు, అపాయింట్మెంట్ ఇస్తాడు. వచ్చే ముందు ఒక సలహా ఇస్తాడు వాళ్ళకి, మీ మూత్రాన్ని ఒక చిన్న డబ్బాలో పట్టుకొని రండి అని చెప్తాడు. అది ఫస్ట్ మూత్రాన్ని తీసుకురమ్మని చెప్తాడు. తీసుకొని వస్తారు వాళ్ళు, ఒక చిన్న బాటిల్లో 200 ml 150 ml తీసుకొస్తారు. తీసుకొచ్చాక ఆ మూత్రాన్ని తీసుకొని వాళ్ళంతా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అంతా చేసి ఆ మూత్రాన్ని పక్కకు తీసుకెళ్ళి దానికి ఒక అంటే ఒక చెప్పాలంటే కన్జ్యూమబుల్ ఒక కలరు, దానికి ఒక ఫ్లేవర్ అనుకోండి, ఫ్లేవర్ యాడ్ చేసి ఇంకొక బాటిల్ వేసేసి అది ఇస్తారు. ఇచ్చి నీ మెడిసిన్ ఇదే అని ఇస్తాడు. అది మెడిసిన్ కాదు, యాక్చువల్గా అతని మూత్రాన్నే కొద్దిగా కలర్ మార్చి దాంట్లో ఒక ఫ్లేవర్ యాడ్ చేసి అంటే లోపలని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి ఇది వాడుకో, నీ డిసీజ్ తగ్గిపోద్ది అని చెప్తాడు.
వీళ్ళు ఏం చేస్తారు, అంటే పేషెంట్స్ వైద్యుడు ఇచ్చాడు కదా డాక్టర్, అంత ఫేమస్ డాక్టర్ అన్నప్పుడు తీసుకొని ఇంటికి పోయి అదంతా ఉపయోగించుకొని ఆయన చెప్పినట్టుగా రోజు ఒక 10 ml 20 ml తాగుతారు. ఆ వ్యాధి తగ్గిపోయి మళ్ళీ వాపసు వస్తారు కదా, అప్పుడు చెప్తారంట. అంటే డాక్టర్ నాకు తగ్గిపోయిందని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఇది ఏది కాదు, నీ మూత్రమే, రోజు పొద్దున్నే ఇట్లా లేచి తాగు అని చెప్పేసి. చూసారా, ఆయన ప్రతి పేషెంట్కి ఇలా చేసేవాడు. ఓకే, ఎందుకంటే మన వాళ్ళు నమ్మరు కదా. ఇప్పుడు మీరందరికీ నేను ఇది చెప్తున్నానంటే, మీ మూత్రం మీరు తాగండి అంటే, అదేంటి మూత్రం వ్యర్థం కదా, మూత్రం వ్యర్థం కాదని నేను చెప్పాను. నేను ఆల్రెడీ ఎలా వ్యర్థం కాదు అని చెప్పేసి, వ్యర్థం కాదని చెప్పేదానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు డ్యామ్ ఉంది కదా, ఇప్పుడు పోలవరం డ్యామ్ కట్టాము. ఆ డ్యాము నీటిని ఏం చేస్తుంది చెప్పండి, ఆపి ఉంచుతుంది కదా. వరద ఎక్కువ వచ్చింది అనుకోండి, వరదలు వచ్చాయనుకోండి, ఆ నీటిని ఆ డ్యామ్ని అట్లే పెడతారా, లేకపోతే డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేస్తారు. అప్పుడు ఆ వాటర్ బయటికి పోతుంది కదా. ఆ పోయిన వాటర్ వ్యర్థమా ఎక్కువైందా? ఎక్కువైంది కదా. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మనం లాజిక్గా అర్థం చేసుకోవాల్సింది. ఏది కూడా మూత్రంలో పోతుందంటే వ్యర్థం కాదు, ఎక్కువైంది అంటే ఏవైతే మనలో లవణాలు ఎక్కువ అవుతాయో, లవణాలు ఎన్ని ఉన్నాయి? 17 లవణాలు ఉన్నాయి ఈ మూత్రంలో. మీకు కావాలంటే ఒక్కసారి చదివి వినిపిస్తాను, మీరు వినండి. సో ఈ మూత్రంలో ఎన్ని ఉన్నాయి? 17 లవణాలు ఉన్నాయి. ఈ 17 లవణాలు కూడా మన బాడీకి కావాల్సినటువంటివి ఇవన్నీ కూడా చూడండి. ఒకటి యూరియా, నైట్రోజన్. ఒక 100 ml మిల్లీలీటర్ 100 ml యూరిన్ తీసుకుంటే ఏమేమి ఎంత పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఒక రచయిత, ఒక డాక్టర్ పారన్, ఆయన పేరు ఏం పేరు? డాక్టర్ పారన్. ఆయన వచ్చేసి ఇంట్రొడక్షన్ టు బయోకెమిస్ట్రీ అని ఒక బుక్ రాశారు. దాంట్లో డాక్టర్ PHARON ఆయన పేరు. ఆయన చెప్పినటువంటి విషయాలు, ఈ 17 అంశాలు ఉన్నాయి, 17 పదార్థాలు ఉన్నాయి. యూరియా, నైట్రోజన్, యూరియా, క్రియాటనిన్, నైట్రోజన్, క్రియాటనిన్, యూరిక్ ఆమ్ల నైట్రోజన్, యూరిక్ ఆమ్లం, అమినో నైట్రోజన్, అమోనియా నైట్రోజన్, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, సల్ఫేట్, టోటల్ సల్ఫేట్, అజైవ సల్ఫేట్, అజైవ ఫాస్ఫేట్, తర్వాత ఫైనల్గా ఆమ్లం. సో ఇన్ని పదార్థాలు, ఇవన్నీ కూడా లవణాలు మూత్రంలో ఉన్నటువంటివి. తర్వాత మూత్రంలో 4 ఎంజైమ్లు ఉంటాయి, గుర్తుపెట్టుకో. నిన్న ఒక ఎంజైమ్ గురించి చెప్పాను నేను మీకు, యురోకినాసి అనే ఎంజైమ్ గురించి చెప్పాను నేను. 4 ఉంటాయి: అమలైజ్, లాక్టిక్ డిహైడ్రోజినేస్, ల్యూసిస్ అమినో పెప్టిడోస్, తర్వాత యురోకినాసే. ఈ 4 కూడా ఏంటివంటే ఎంజైమ్స్. 8 హార్మోన్లు ఉంటాయి మిత్రులారా, 8 హార్మోన్స్. సో క్యాటలోకోలైమన్స్, యూరోబిలోనోజన్, కీటోస్టిరాయిడ్స్, ఎరిథ్రోపోయిటిన్, అడినినిట్ సైక్లేస్, సో ప్రోస్టాగ్లాండిన్స్, లైంగిక హార్మోన్లు, ఇన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా హార్మోన్స్. నెక్స్ట్ ఇతర పదార్థాలు కాపరు, హైడ్రాక్సీ స్టిరాయిడ్స్. ఇవి మూత్రంలో ఉన్న ప్రధాన అంశాలు. ఇంకోటి తెలుసా, మొత్తం వాళ్ళు చెప్పింది ఏంటంటే 2000 పదార్థాలు ఉన్నాయి, ఇంతవరకు కనిపెట్టింది ఈ మాత్రమే. ఇంకా రీసెర్చ్ జరిగితే ఇంకా ఎన్నో విషయాలు బయటకు వస్తాయి కదా. సో కాబట్టి ఈ డాక్టరు ఈ విధంగా చేసేవారు, ప్రతి పేషెంట్కు ఆ విధంగా చేసేవాళ్ళు. సో నెక్స్ట్ ఈ యూరోథెరపీ ఒక 4 years 4 సంవత్సరాల అనుభవంలో టెర్మినల్ ఆర్థరైటిసు, కిడ్నీ ఫెయిల్యూర్సు, క్యాన్సరు, వెరికోస్ వెయిన్సు, ఇలాంటివి, అల్సర్సు, ఎపిలెప్సీ, నరాల బలహీనత, పైల్సు, పిస్టులా, సో ఇలా అసాధ్య వ్యాధుల నుంచి కూడా కోలుకున్నటువంటి పేషెంట్స్ ఎంతోమంది ఉన్నారు. ఎన్నో, అంటే నా అనుభవంలోనే నేను గత 2 సంవత్సరాల నుంచి ఈ విద్యను నేను బోధిస్తున్నాను. సో ఎంతో అద్భుతమైన ఎగ్జాంపుల్స్. ఒక బాగల్కోట అనే కర్ణాటకలో ఒక ప్రాంతం ఉంది. నేను అంతకుముందు ఒక 1 month ముందు, అంటే బహుశా అది లాస్ట్ నవంబర్ అనుకుంటా, లేదు అక్టోబర్ 2025లో హుబ్లీ పిరమిడ్, ఇట్లే పిరమిడ్ ఉంది అక్కడ, హుబ్లీ మన పిరమిడ్ ఉంది, దాంట్లో నేను టీచ్ చేయడానికి వెళ్ళాను. అక్కడ సుమారుగా ఇట్లా 500 మంది వచ్చారు. అప్పుడు అది కూడా యజ్ఞమే, 2 రోజుల యజ్ఞం. అక్కడ ఏం చేశానంటే వేదిక నుంచి శివంబు థెరపీ, యూరిన్ థెరపీ ఇట్లే అంతా చెప్పేశాను. 1 గంట పాటు చెప్పాను. అక్కడ ఎవరో ఒక ఆమె కూర్చోండింది. ఆమె ఏం చేసిందంటే, ఆమెకున్న వ్యాధి ఏంటంటే పొల్లంతా కూడా చిన్న గుల్లలు, మొత్తం బాడీ అంతా గుల్లలు ఉంటాయి, ఎక్కడ గ్యాప్ లేదు. పాపం ఆమె బయటికి వెళ్ళాలంటే కూడా చీర కప్పుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. తర్వాత అన్ని వైద్యాలు అయిపోయినాయి.
అలోపతి, హోమియోపతి, ఆయుర్వేద అన్నీ కూడా అయిపోయినాయి. లక్షలు ఖర్చు పెట్టింది, ఎక్కడ అది పరిష్కారం కాలేదు. అయిందా? నెక్స్ట్ ఏం జరిగిందంటే నేను చెప్పిందంతా వినింది, డైట్ కూడా వినింది. మరి తర్వాత ధ్యానం చేస్తున్నాను. మన ధ్యాని మాస్టర్ ఇంటికి వెళ్ళింది. మళ్ళీ నేను బాగల్కోట్కి వెళ్ళాను. ఇప్పుడు విశ్వ ధ్యాన దినం అక్కడ చేశాం మేము. 2 days అక్కడ ఉన్నాను నేను. December 21, 2025 అక్కడికి వెళ్ళాక అక్కడ ఆమె మళ్ళీ వచ్చింది. మధ్యలో ఇట్లా బ్రేక్ టైంలో నన్ను వచ్చి కలిసింది, చూపించింది. సార్ ఇట్లా అన్ని గుల్లలు ఉన్నాయి, ఇప్పుడు మొత్తం డ్రై అన్నీ ఊడిపోయినాయి అని చెప్పింది. మొత్తం డ్రై అన్నీ ఊడిపోయినాయి చూపిస్తాం అంటే ఆమె మచ్చలు చూపిస్తుంది, అన్ని మచ్చలు చూపిస్తుంది, ఒళ్ళంతా మచ్చలు చూపిస్తుంది. నేను చెప్పాను ఎలా చేసావు అట్లా అంటే, సార్ మీరు చెప్పినటువంటి మూత్రం తాగాను, మూత్రాన్ని మొత్తం మసాజ్ చేసుకున్నాను డైలీ రెగ్యులర్గా. నేను ఓల్డ్ మూత్రం గురించి చెప్తాను ఇప్పుడు, దాన్ని ఎలా తయారు చేసుకోవాలనేటువంటిది. సో దాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి ఒక విషయం. మసాజ్ ఈజ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది శివంబు థెరపీ. సో ఆమె అలా చేసుకొని 1.5 monthలో తిరిగి వచ్చింది. మొత్తం చూపిస్తుంది, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఊడిపోయాయి, అన్నీ డ్రై అవుతూ వస్తున్నాయి. మరి చర్మం కూడా కొత్తగా తయారైతూ వస్తుంది. సో దేంతో సాధ్యం కానటువంటిది శివంబు థెరపీలో సాల్వ్ అయిందంటే మీరు చూడండి ఎంత అద్భుతమైన విద్య అది. ఆమె ఏడుస్తూ చెప్తుంది, వేదిక మీదకి పిలిపించాను నేను, ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయమ్మా అని చెప్తే ఆమె ఏడుస్తూ చెప్తూ ఉంది. సో ఇలాగా ఇది ఎంతమందిని కాపాడుతుందో సో ఆ విద్య ప్రసాదించిన ఈశ్వరుడికే తెలియాలి. ఎంతోమందిని కాపాడుతుంది అమర విద్య కాబట్టి. ధ్యానం ఎలాగైతే మనకు ఋషుల ముని నుంచి ఒక అద్భుతమైన ఆనాపానసతి, గౌతమ బుద్ధుడి నుంచి పత్రిసారి ఎలా మనకు దాన్ని తీసి దాన్ని అందరికీ బోధించారో, ఈ అమర విద్యను కూడా శివంబు చికిత్సను కూడా ఇదే విధంగా మన మహాతార్ ఫౌండేషన్ నుంచి కోట్లాది జనం ఈ భూమి మీద ఎంతమందికి ఉంటే అంతమందికి బోధించాలి, దీని అర్థం చేపించాలి కదా. అది మన బాధ్యత అది యాక్చువల్గా. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. నేను చిత్రదుర్గ నాయకనట్టి అని ఒక ప్రదేశం ఉంది, ఇది కర్ణాటకలో. అక్కడ ఇలాంటిది ఒక కార్యక్రమానికి వెళ్ళాను నేను. మన ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే అక్కడ పిలిచారు, అక్కడికి టీచ్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఈ శివంబు థెరపీది అద్భుతమైన ఎగ్జాంపుల్. సోరియాసిస్ అనే వ్యాధి. సోరియాసిస్ గురించి తెలుసు కదా మీకు అందరికీ. ఓకే, ఏమైందంటే అక్కడ ఆ ప్రాంతంలో ఒక ఆయన టీచర్ ఉన్నాడు. మన దగ్గర ధ్యానము, శివంబు థెరపీ అన్నీ సమగ్ర స్వస్థను ఖచ్చితంగా ఫాలో అవుతాడు. ఆయన 75 years ఓల్డ్ టీచర్, రిటైర్డ్, నారాయణ అని చెప్పి ఆయన ఫాలో అవుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయనకి ఏం సమస్య ఏంటంటే ఈ కాలుకి సోరియాసిస్ వచ్చింది ఇక్కడ పూర్తిగా. ఆ కాలు వచ్చేసి 3 సార్లు ఆపరేషన్ చేసుకుని, అంటే అదంతా డెడ్ స్కిన్ తొలగిస్తూనే ఉన్నారు, దానికి ఇచ్చే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అయినా పరిష్కారం కాల. మన బెంగళూరులో మణిపాల్ హాస్పిటల్లో 3 శస్త్రచికిత్సలు, 3 నుంచి 4 లక్షల ఖర్చు, కానీ అది పోవడమే లేదు. అతను కూడా ఒక టీచరే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈ మాస్టర్ ఏం చేశాడంటే అతనికి ఇదంతా వద్దు, శివంబు థెరపీ చేసుకో అని చెప్పాడు. శివంబు థెరపీ ఎలా చేయాలి అని చెప్పాడు. ఒక బుక్ ఇచ్చాడు, ఇలాంటి బుక్స్ ఉన్నాయి, ఏదో బుక్ ఇచ్చాడు, చేసుకున్నాడు. అతను 4 నెలలు టైం పట్టింది. మొత్తం క్యూర్ అయిపోయి ఆ వేదిక మీద వచ్చి అనుభవం పంచుతున్నప్పుడు చూపిస్తే కొత్త చర్మం, మొత్తం కొత్తగా చర్మం, ఫ్రెష్గా చిన్నపిల్లల చర్మం ఉంటుంది కదా, అట్లా వచ్చేసింది, మొత్తం అంతా వచ్చేసింది. సోరియాసిస్ పోయిందంటే నమ్ముతారా? చూడండి ఎంత అద్భుతం అంటే మిత్రులారా. ఇంకో ఎగ్జాంపుల్ మీకు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఏది కూడా దానికి ప్రూఫ్ లేకపోతే నమ్మే పరిస్థితులు మనం లేం, అవునా కదా. ఎన్ని గ్రంథాలు చెప్పినా, భగవద్గీత చెప్పినా, ఇంకోటి చెప్పినా దానికి ఎగ్జాంపుల్స్ కానే కావాలి మనకి, అవునా. సో అలాగా మీకు అందరికి తెలిసే ఉంటుంది పరేష్ రావెల్. ఎంతమంది విన్నారు పరేష్ రావెల్ పేరు? ఒక యాక్టర్, విన్నారు కదా. పరేష్ రావెల్ అంటే శంకర్దాద ఎంబీబీఎస్లో అంకుల్ పాత్ర వహించారు చూడండి. ఆయనకి ఇదే విధంగా ఆయన వీడియో కూడా ఉంది, మన గ్రూప్లో పంచుతాను తర్వాత, మీరందరూ వినండి. ఆయన చెప్పినటువంటి హిందీలో మాట్లాడాడు. ఆయనకి ఏమైందంటే గత 6 నెలల కింద, జస్ట్ 6 months బ్యాక్ జరిగింది. ఒక సినిమా షూటింగ్కి వెళ్ళాడు, అక్కడ యాక్సిడెంట్ అయ్యి కింద పడడం వలన ఈ మోకాలు విరిగింది. ఓకే, ఫ్రాక్చర్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశారంటే, మీరు డాక్టర్ ఏం చేస్తారు చెప్పండి, ఈ లోపల ఏదే ఫ్రాక్చర్స్ అయితే దానికి ఏ మందు ఉండదు, పెయిన్ కిల్లర్ ఇస్తారు అంతే మహా. అంటే ఏం చేశారంటే కట్టుకట్టి రెస్ట్ తీసుకోండి 3 months అని చెప్పారు. వచ్చాడు
తర్వాత ఏమైందంటే ఆ, కొన్ని రోజులకి జరిగిన 3వ రోజు అనుకుంటా, వాళ్ళ ఇంటికి అజయ్ దేవగన్ ఫాదర్ వీరు దేవగన్ అనుకుంటా ఆయన పేరు, ఆయన వెళ్ళారు. ఆ వీరు దేవగన్ ఆయన యూరోథెరపిస్ట్, అంటే మూత్ర చికిత్స చేసేటువంటి వ్యక్తి రెగ్యులర్గా. చూడండి, యాక్టర్స్ మనకు అంటే వాళ్ళు ఆ రహస్యాలు చెప్పరు, కానీ ఆయన చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. యూరిన్ థెరపీ చేస్తారు. ఆయన వచ్చి ఏమైంది అంటే, ఇతర ఆమె గిర్ गया, ये इसको फ्रैक्चर हो गया, डॉक्टर 3 मंथ्स को रेस्ट के बोलिए, रेस्ट को बोला, सो उसके लिए हम रेस्ट में है, कोई शूटिंग नहीं है. देन ఆయన చెప్తారు, ओके आप ये करेंगे, हम बोलते हैं आपको अच्छा होगा, ये आप जरूर करता है तो हम बोलता है, नहीं है तो नहीं बोलना. సో వీళ్ళు పరేష్ రావులు అనుకొని आप बोल दीजिए हम जरूर करेंगे. సో అప్పుడు చెప్తాడు, कुछ भी नहीं है, आपका पहले मूत्र आप पीओ, आपका पहले मूत्र आप पीओ, इतना करो, 15 दिन करो, 15 दिन करते तो आपको प्रॉब्लम సాల్వ్ होता है అని చెప్తాడు. అంటే 15 రోజులు మాత్రం నీ ఫస్ట్ మూత్ర నువ్వు తాగు, ఇదే నీ పరిష్కారం అని చెప్తాడు. అది తాగిన తర్వాత నెక్స్ట్ 15 రోజుల తర్వాత ఒక 16 రోజులు, ఒక 20 డేస్లో మళ్ళీ పోతాడు, టెస్టింగ్ పోతాడు. డాక్టర్ లోపల ఎక్స్రే తీసి సిమెంటింగ్ అయిపోయింది అని చెప్పి ఆశ్చర్యపడతాడు. 15 రోజుల్లో సిమెంటింగ్ అయిపోవడమా? 3 months పట్టాలి, 15 రోజుల్లో సిమెంటింగ్ అయిపోయి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి మళ్ళీ ఆయన యథాతథంగా బయటకు వెళ్ళిపోతాడు. ఇది ఆయన వీడియో రికార్డ్ చేసి పంపించాడు మన అందరి కోసం. అర్థమైందా? సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మిత్రులారా. కాబట్టి సో దీన్ని మనం చేయవలసిందంత ఏంటంటే, దీన్ని నిష్టగా కరెక్ట్గా ఫాలో అయితే చాలు, అంతకంటే ఏం లేదు. తర్వాత ఇప్పుడు దీన్ని, ఎందుకంటే మనకు వేరే అంశాలు ఉన్నాయి కాబట్టి, సో దీన్ని ఇంకొంత ఓల్డ్ మూత్రం ఎలా చేసుకోవాలో అదొకటి చెప్పి దీన్ని ముగిస్తాను నేను. రైట్. సో ఓల్డ్ మూత్రం చేసుకునే విధానం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒకటి డైటు మూత్ర చికిత్సలో, అది చెప్పాను నేను ఆల్రెడీ. ఎప్పుడు తినాలి కూడా చెప్పాను. ఇప్పుడు నీరు కూడా అంతే. నీరు ఎట్లా తెలుసా, మనకు దప్పికైతే నీరు తాగాలి, కరెక్టే. కానీ మన జీవనశైలి ఎలా అయిపోయిందంటే, మన లోపల ఆ ఇండికేషన్స్ రావట్లా. లోపల నుంచి ఎప్పుడు దప్పిక అవుతుంది, ఎప్పుడు ఆకలి అవుతుంది, అది కూడా పోయింది. మీకు తెలుసో లేదో, మనం కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తూ కరెక్ట్ నిద్ర సమయంలో నిద్రపోతూ ఉంటే మనకు ఆకలి ఎప్పుడు వేస్తుంది, ఆకలి వేయడానికి ఒక హార్మోన్ ఉంది. ఆకలి వేసాక తింటూ ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు స్టాప్ చేయడానికి ఇంకో హార్మోన్ వస్తుంది, తెలుసా? లెప్టిన్, గ్రెలిన్ అని చెప్పి 2 హార్మోన్స్ ఉన్నాయి. లెప్టిన్, గ్రెలిన్ అని చెప్పి 2 హార్మోన్స్ ఉన్నాయి. ఒకటి ఆకలి వేస్తుంది అని చెప్తుంది, ఇంకోటి ఇప్పుడు ఆపు చాలు అని చెప్తుంది. ఈ 2 కూడా రావట్లే. చూడండి ఎట్లయింది పరిస్థితి. కాబట్టి తింటూనే ఉండేదే ఒబెసిటీ. తర్వాత ఎప్పుడు ఆపాలో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు ఆకలి వేస్తుందో తెలియదు, ఏ టైంలో తింటాం, ఆకలి వేస్తుందనేది తెలియకపోవడం వలన మనము సూర్యుడు ఉన్నప్పుడు తినము, సూర్యుడు లేనప్పుడు ఎప్పుడో తింటాం నైటు. ఒబెసిటీ మొత్తం ఏదైతే చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సూర్యుడు అస్తమించాక మనం తింటామో ఆ తిన్నటువంటి ఆహారం మొత్తం విషంగా తయారవుతుంది. ఇట్ బికమ్స్ ఎ టాక్సిన్, ఇట్ బికమ్స్ వేస్టేజ్. సో అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఇవన్నీ కూడా అందుకే మన సాంప్రదాయం ఏముందో మనం కరెక్ట్ ఫాలో అయితే చాలు. మన సనాతన ధర్మాన్ని మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. సో ఆ విధంగా ఈ మూత్ర చికిత్సలో మనం అంటే నెక్స్ట్ అంశం ఏంటంటే, ఇంపార్టెంట్ అంశం ఓల్డ్ మూత్రం తయారు చేసుకోవడం. ఎందుకు ఓల్డ్ మూత్రం చేసుకోవాలి అంటే, మూత్రాన్ని సేవించేది ఇప్పుడు చూపించాను, ఆహారము తెలుసుకున్నాము. మూత్రాన్ని ఇంకోటి, పొద్దున్నే మీరు మూత్రం కలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ మూత్రంలో నేను ఇప్పటికే చెప్పినట్టుగా అన్ని పోషకాలు ఉంటాయి, లవణాలు ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంతోపాటు యాంటీబాడీస్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. అందుకే పొద్దున మూత్రము ఔషధము ప్లస్ న్యూట్రిషన్. అర్థమైందా? అంతే. సో నెక్స్ట్ ఇంకో అంశం ఏంటంటే, మూత్ర చికిత్సలో ఇదైన తర్వాత అదే పొద్దున మూత్రాన్ని చెవిలో, ముక్కులో, ఓకే, ముక్కులో అంటే ముక్కు ద్వారా తాగితే ప్రాబ్లం లేదు, లేదంటే ముక్కులో ఇక్కడ 2 డ్రాప్స్, ఇక్కడ 2 డ్రాప్స్, కంట్లో ఇక్కడ 2 డ్రాప్స్, ఇక్కడ 2 డ్రాప్స్, చెవిలో ఒక్కొక్క డ్రాప్ పొద్దున్నే మూత్రం మాత్రం వేసుకోవాలి. ఎందుకు అంటే
మనకు ఎటువంటి తొందర ఉన్నా కానీ శుక్లాలు రేపు పొద్దున క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, రాదు. క్యాట్రాక్ట్ రాకుండా చూడండి. యాక్చువల్గా మొరార్జీ దేశాయికి వచ్చేసి 40 సంవత్సరాలుగా ఆయన సఫర్ అయినటువంటి మలబద్ధకాన్ని తొలగించుకున్నాడు. ఆయన ఇప్పుడు 1968లో ఆయన పరిచయం అయింది ఇది. సో అప్పుడు ఆయనకు 40 సంవత్సరాలుగా మలబద్ధకం ఉండేది, అది పోయింది. ఆ తర్వాత క్యాట్రాక్ట్ ఆయనకు శుక్లాలు వచ్చాయి, దానికి కూడా దీన్ని ఉపయోగించాడు, అది కూడా అవసరం లేకుండా పోయింది. తర్వాత ఆయన ఏం చేసేవారంటే ఈ గడ్డం గీక్కుంటారు కదా, దాని ముందు మూత్రమే, బిఫోర్ సేవింగ్ ఆఫ్టర్ సేవింగ్ రెండు కూడా ఆయన పొద్దున మూత్రమే నీట్గా. అర్థమైందా? ఏ లోషన్ వాడలేదు. తర్వాత పూర్తి దేహం మసాజ్ చేసుకునేవాడు కాబట్టి ఏ సోపు అక్కర్లేదు. ఆయన లైఫ్ లాంగ్ 30 సంవత్సరాలు ఆయన పరిచయం అయిన తర్వాత 30 సంవత్సరాలు ఏ సోపు వాడలేదు, ఏ సేవింగ్ క్రీమ్ వాడలేదు, ఇవన్నీ లేకుండా కూడా ఆయన జీవితాన్ని నడిపాడు. దానివల్ల ఆయన చర్మము కాంతివంతంగా ఉండింది. ఎంత కాంతివంతంగా ఉండిందంటే మీరు నమ్మరు. 1995లో ఆయన చనిపోయింది. 94లో ఒక జర్నలిస్ట్ ఇలాగనే ఆయన ముందు కూర్చొని ఒక ఇంటర్వ్యూకి పోతే ఆశ్చర్యమైంది వాళ్ళకి. చర్మం చూస్తే చిన్నపిల్లల చర్మంలాగా ఉంది మొత్తం అంతా కూడా. అందుకే ఆయన 84 ఇయర్స్లో కూడా అప్పుడు కూడా ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. 84 ఇయర్స్ మీరు నమ్ముతారా? అప్పుడు ఆ టైంలో ప్రధానమంత్రి అయ్యి అంత గట్టిగా నిన్న గురుగారు చెప్తున్నారు, ఒక యాక్సిడెంట్ అయితే పర్వతాల్లో పడిపోతే 35 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకి అక్కడి నుంచి మళ్ళీ ఒక చిన్న విలేజ్కి చేరుకొని అక్కడి నుంచి ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది, అందరు చనిపోయారు, ఒక్కరిని బతికాను, ఒక హెలికాప్టర్ పంపించమంటే దాంట్లో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాడు. వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఎందుకు మీరు ఇంత యాక్సిడెంట్ జరిగితే ఇన్ని గాయాలు అయితే కూడా ఎలా తట్టుకున్నారంటే ఏమీ లేదు, నాకు మూత్ర చికిత్స ఉండడం వల్ల నేను తట్టుకున్నాను అని చెప్పి ఆయన కూడా చెప్పాడు, ఆ మాట కూడా చెప్పాడు. సో ఎన్నో విషయాలు ఇట్లావి. ఇది ఎందుకంటే దీంట్లో ఎవరికీ లాభం లేదు కాబట్టి ఎవరు చెప్పరు. అయితే మీ ఆహారము, మీ వ్యవహారము, మీ అలవాట్లు కరెక్ట్గా ఉంటే వచ్చే మూత్రం మీకు అమృతము. అర్థమైందా? దీనికి ఇంకో బుక్ ఉంది, అమ్రోలి అనే బుక్ ఉంది, అది ఇంకా నాకు దొరకలేదు, చేతికి వెతుకుతున్నాను. అయితే అమ్రోలి అనే బుక్లో అమ్రోలి అంటారు చూడండి. మనకు ఆయుర్వేదలో ఈ భావప్రకాశ ఇలాంటి గ్రంథాలు ఉన్నాయి కదా, సుశ్రుత, చరక సంహిత, వీటన్నిటిలో దాంట్లో కూడా దీని పేరు విషాగ్ని అని రాశారు. ఏమన్నారు? విషాగ్ని అంటే అర్థం ఏంటంటే విషాలను తొలగించే అగ్నిలాగా పనిచేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా తేలు గుట్టింది, పాము గుట్టిందంటే తక్షణమే వాళ్ళ మూత్రం వాళ్ళకి తాపితే ఆ విషం పైకి ఎక్కదు. చూసారా ఎంత అద్భుతం ఇది. తర్వాత మీకు ఎక్కడ నొప్పున్నా కానీ నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదేంటంటే ఓల్డ్ మూత్రాన్ని మసాజ్ చేయడానికి ఉపయోగించుకోవాలి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? సింపుల్. అది ఎట్లా అంటే సపోజ్ మనం పొద్దున్నే మూత్రం తాగుతాం, అయిపోయింది. అది అయిపోయాక నెక్స్ట్ 11:30కి మరి ఇంకోటి మూత్రం తాగాక పొద్దున 200 ml 150 ml వచ్చేస్తుంది. అది తాగాక నెక్స్ట్ గంటకు 1 గంటన్నరకు ఒక గ్లాస్ కంపల్సరీ నీళ్ళు తాగాలి, గుర్తుపెట్టుకోండి. నీరు సాధ్యమైనంత వరకు వీలవుతే ఒక లెమన్ 2 drops వేసుకోవడము, అట్లా కొద్దిగా ఆల్కలైన్ వాటర్ లాగా తాగితే మంచిది కదా. లేదంటే మీరు మీ లోకల్ ప్రాంతంలో ఏ నీళ్ళు దొరుకుతాయి దాన్ని ఆల్కలైన్ వాటర్గా ఎలా తయారు చేసుకోవాలో కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి. నేనైతే ప్రకృతివనం ప్రసాద్ సార్ది ఒక ఫిల్టర్ ఉంది, ఆయన తయారు చేశారు, అద్భుతం అది. నేను దాన్ని టెస్ట్ చేశా, pH TDS అని టెస్ట్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది ఎట్లా అంటే ఏ నీరైనా కానీ మీకు క్యాన్ నీరు, ఓవర్ ట్యాంకు నీరు, లేకపోతే బోర్వెల్ నీరు ఏదో వస్తుంది కదా ఇంట్లో, దాన్ని తీసుకొని ఒక చిన్న క్యాన్లు వేసుకుని దాని మీద బోర్లు ఇస్తే కిందికి వచ్చే వాటరు ఆయన ఇచ్చిన ఫిల్టర్ ఎలా డిజైన్ చేశారంటే ఆయన మొత్తం 5 లేయర్లుగా పెట్టాడు. ఒకటి సున్నము, ఇటుక, ఇసుక, లైము, బొగ్గు, ఈ 5 కూడా 5 ద్వారా నీరు పాస్ అవుతుంది. పాస్ అయ్యి కిందికి వచ్చేసరికి అది లవణయుత నీరు. దాంట్లో కావాల్సిన అన్ని సాల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా మూత్రంలో ఎన్ని సాల్ట్స్ ఉన్నాయో అలాగా అన్ని సాల్ట్స్ ఉన్నాయి, రైట్. అదొకటి. తర్వాత pH కూడా బాగుంది. అలాంటి ఒక ఫిల్టర్ నేను వాడుతున్నాను కాబట్టి ఎలాంటి మనకు డౌట్ లేదు, మనం తాగే నీటి మీద డౌట్ లేదు. ఎప్పుడు కూడా అంతే, 72-75% నీరున్న ఈ దేహానికి మనం ఇచ్చే నీరే సరిగా లేకపోతే ఆరోగ్యం ఎలా మీరు కాపాడుకుంటారో చెప్పండి? సాధ్యమవుతుందా? సాధ్యం కానే కాదు.
అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన దేహంలో శ్వాస లేకుండా ఒక్క నిమిషం కూడా మనం బతకలేం. అలాంటి శ్వాస స్వచ్ఛంగా ఈరోజు ఇవ్వగలుగుతున్నామా? ఏ సిటీలో అయినా గ్యారంటీ ఉందా? లేదు. మరి ఏం చేయాలి? అగ్నిహోత్ర చేయండి ప్రతిరోజు. చేస్తారా అగ్నిహోత్ర? ఎంతమంది తెలుసు ఇక్కడ అగ్నిహోత్ర? చూడండి, ఇంతమంది ఉంటే కూడా ఒక 5 మంది చేయొస్తున్నారు అంతే. మరి ఏం లాభం చెప్పండి? మనము మన ఋషులు మునులు ఇచ్చిన పద్ధతి మనకు తెలియకపోవడం ఎంత మనం లాస్ అవుతున్నాం దాని నుంచి. మన ఇంట్లో మనం పీల్చుకునే గాలి, ఆక్సిజన్ కావాల్సినంత సరఫరా కావాలి. మన దేహము అద్భుతమైన ఆక్సిజన్ ప్రాణవాయువుని తీసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉండేది, అగ్నిహోత్ర. లేదంటే ఒక పని చేయండి, ఆల్రెడీ టెక్నాలజీ కనిపెట్టింది, ఎయిర్ ఫిల్టర్స్ వస్తాయి, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వస్తాయి. 40,000 రూపాయలు ఇచ్చి ఒకటి తెచ్చుకోండి ఇంటికి, సరిపోతుంది. ఓకే. లేదంటే ఒక అగ్నిహోత్ర చేయండి. ఏది సులభమో మీరు డిసైడ్ చేసుకోండి. అగ్నిహోత్ర అది వినపడడం లేదు అక్కడి నుంచి. ఎలా చేయాలనేది అదొక పద్ధతి. మన ఇంకోటి చెప్తాను, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న అందరూ గమనించుకోండి. మహావతార్ టీవీ తెలుగు అనేటువంటిది యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వేదికలో డయాస్ మీద చూస్తే 5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్ 5 భాషల్లో నడుస్తుంటాయి క్లాసెస్.